హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య లడఖ్లో ఆ లడఖ్ రాష్ట్ర ప్రతిపత్తి కావాలని చెప్పేసి ఒక చిన్న ఉద్యమం లాగా జరిగింది. సో దానికి వాంగ్చుక్ అనే ఒక సామాజిక కార్యకర్త అతను దానికి మనకు ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర అని ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు భావిస్తూ, అది నిజమే కావచ్చు, ఇప్పుడు అతని మీద ఏదో ఒక మరి నెపం వేయాలి కదా. ఇన్ని రోజులు అది జరగకముందు అతను పాకిస్తాన్కు అతనికి పాకిస్తాన్ వాళ్ళతో లింకులు ఉందన్న జ్ఞానము, ఆ ఇన్ఫర్మేషను ఈ సంబంధిత డిపార్ట్మెంటు, ఎక్స్టర్నల్ మినిస్ట్రీ, ఇంటెలిజెన్సు మనకు వీళ్ళందరికీ తెలియకపోవటం విచారకరం. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ ఒక గట్టిగా మాట్లాడితే సిగ్గుచేటు. సో ఇప్పుడు అతనేదో ఒక ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు కాబట్టి అతనికి పాకిస్తాన్తో లింకులు పెడుతున్నారు. అతని వైఫ్కి అక్కడ ఇంకో దానికి లింక్. ఇదేంటి జ్ఞానం ఉంది అసలు? ఇలాంటి కామెంట్స్, ఇలాంటి ఆరోపణలు చేయటానికి సిగ్గుండాలి కదా. ఇలాంటి ఆరోపణలు చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఏమీ లేనప్పుడు సాధారణమైన పరిస్థితుల్లో ఒక వ్యక్తిలో తప్పు ఉంటే మీరు మన పబ్లిక్ చెప్పండి. అంతేగాని ఏదైనా జరిగినప్పుడు అతనికి లేనిపోని లింకులు అనేది తగిలించడం అనేది అది డెఫినెట్గా సిగ్గుపడాల్సిన విషయం. ప్రభుత్వాలు మీ దగ్గర ఎన్నో సాధనాలు ఉన్నాయి, ఎన్నో రకరకాల మన సంస్థలు ఉన్నాయి. వీళ్ళను వాటిని ఉపయోగించుకొని ఎవడైనా తప్పు చేస్తున్నాడు అంటే వాడిపై చర్య తీసుకోండి. చర్య తీసుకోవద్దని ఎవరు అన్నారు. కానీ ఏదైనా జరిగినప్పుడు మీకు వ్యతిరేకంగా అప్పుడు ఇలాంటి లేవనెత్తడం అనేది నిజంగా పిరికితనం, సిగ్గుచేటు. దయచేసి మారండి. థ్యాంక్ యూ.